ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. కాగా తిహార్ జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల్ని జైలు అధికారులు పాటించడం లేదని తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. రక్తపోటు సమస్య అధికంగా ఉందని, ఈ విషయం జైలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై కవిత తరపు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం శనివారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదన్నారు కవిత. పరుపులు ఏర్పాటు చేయలేదు, చెప్పులు కూడా అనుమతించడం లేదు, బట్టలు, బెడ్షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్ ను కూడా అనుమతించడం లేదని, పెన్ను, పేపర్లను అందుబాటులో ఉంచలేదు, కనీసం కళ్లజోడు కూడా అనుమతించడం లేదు, చేతికి ఉన్న జపమాలను కూడా అనుమతించలేదు అని కవిత ఆరోపించారు. జైలు అధికారుల నిర్వాహకం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తిహార్ జైలు సూపరింటెండెంట్ కు తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లో ఉంది. ఈ జ్యుడిషియల్ రిమాండ్ విధించినప్పుడే కోర్టు స్పష్టంగా కవిత ఆరోగ్యపరమైనటువంటి విషయం, ప్రత్యేక చర్యలు ఇవన్నీ కూడా అనుమతించాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవేమీ కూడా తనకు అందట్లేదు. జైలు సూపరింటెండెంట్ ఏ విషయంలో కూడా తనకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎన్ని రోజులైనా జైల్లో నాకు ఆ సౌకర్యాలు అందట్లేదంటూ కూడా జైలు అధికారుల తీరును వ్యతిరేకిస్తూ కల్వకుంట్ల కవిత కోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించట్లేదని ఈ కంప్లైంట్ లో కవిత ఫిర్యాదు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టు పిటిషన్ దాఖలు చేసి శనివారం నాడు విచారణకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. తనకు మహిళలకు సంబంధించిన పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, రక్తపోటు సమస్య అధికంగా ఉందని, ఈ విషయం జైలు అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదంటూ కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కవిత న్యాయాలు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం శనివారం విచారణకు వస్తే ఆ విచారణకు సంబంధించి అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని, వివరాలు అందజేయాలని కూడా కోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఇంటి భోజనం అనుమతించట్లేదని, చెప్పులు ఏర్పాటు చేయట్లేదని, చెప్పులు కూడా అనుమతించట్లేదని, బట్టలు, బెడ్షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్ ని కూడా అనుమతించట్లేదు. ఇవన్నీ అనుమతించాలంటూ కూడా మొత్తం అంశంతో కూడినటువంటి ప్రత్యేకమైన అంశాలపై జైలు సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. పెన్ను, పేపరు, బట్టలు, చెప్పులు, ఇంటి ఫుడ్ తో పాటు తను రెగ్యులర్ గా వేసినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ని అనుమతించాలంటూ కూడా కోర్టు ఇచ్చినప్పటికీ ఇవేవి కూడా అనుమతించకుండా ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. మహిళా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అధికంగా బీపీ పెరిగిపోతా ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్ విషయంలో కూడా జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా వీటన్నిటిపై కోర్టుకి తీసుకుపోయే విధంగా కవిత ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది శనివారం విచారణకు వచ్చినప్పుడు జైలు అధికారులను కూడా అడిగి కోర్టు వివరాలు సేకరించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు జైలు అధికారులు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వీటన్నిటిని సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతా ఉన్నారనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక పక్క కవిత స్టాఫ్ ఇంటి భోజనంతో పాటు కవిత అడిగిన అన్ని విధాల సప్లై చేయడానికి ఈయన సిద్ధంగా ఉన్న జైలు అధికారులు మాత్రం వాటిని అనుమతించేది లేదంటూ కూడా ఏవి కూడా కవిత ఉన్నటువంటి బ్యారక్లకి అనుమతించట్లేదు అంటూ కూడా తనగా ఈ పిటిషన్ దాఖలు చేస్తూ జైలు అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన కోర్టు ఏం అవుతుంది అనేది శనివారం నాడు విచారణకు వచ్చినప్పుడు ఈ అంశంపై వాదనలు ఎలా జరుగుతావో జైలు అధికారులు ఏ ఆదేశాలు ఇస్తారనేది చూడాలి. రవితేజ, అంటే కవిత పిటిషన్ పై ధర్మాసనం శనివారం విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది కదా, అంటే దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించారా? ఇప్పటి వరకు కవిత ఆరోగ్యం సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎక్కువ స్పందించారు. సాయంకాలం సమయంలో తన అడ్వకేట్ ద్వారా ఈ విషయాన్ని చేస్తూ కోర్టుకి తీసుకెళ్లాలి, కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా కవిత కోరడంతో న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు జరిగింది. దాంట్లో అనేక అంశాలు దీంట్లో తీసుకోవడం జరిగింది.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. కాగా తిహార్ జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. రక్తపోటు సమస్య అధికంగా ఉందని, ఈ విషయం జైలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై కవిత తరపున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం శనివారం విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొత్తం 6 అంశాలు ప్రస్తావనకు తీసుకొస్తూ కవితకు ఈ 6 అంశాలపైన ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయండి అంటూ కూడా కోర్టు ఆదేశించింది. దాంట్లో బెడ్షీట్స్, బ్లాంకెట్స్, తను రెగ్యులర్ గా ఉపయోగించేటువంటి ఇంటి ఫుడ్, జ్యువెలరీస్ తో పాటు చెప్పులు, పెన్ను, పెన్సిల్స్, పేపర్స్ ఇవన్నీ కూడా జైలు అధికారులు ఇమ్మీడియట్ గా కవితకు అలౌ చేసి ఇవన్నీ కూడా అనుమతించాలి, ఎక్కడ కూడా ఆటంకం ఏర్పాటు కలిగకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ కవితకు అవి ఏవి అందట్లేదు అంటూ కూడా జైలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అంశాలన్నీ కూడా దాంట్లో పిటిషన్ పై పొందుపరుస్తూ అది పిటిషన్ నిన్న సాయంకాలం దాఖలు చేయడం జరిగింది. శనివారం నాడు విచారణకు వచ్చినప్పుడు కోర్టు ఆదేశాలున్నా ఎందుకు ఇవన్నీ కూడా అందించలేకపోతా ఉన్నారు, అందిస్తే గల వచ్చేటువంటి కారణాలు ఏంటి, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ జైలు అధికారులు ఎందుకు వాటిని పదే పదే అడ్డుకొని మహిళలను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారంటూ కూడా అడిగేటువంటి అవకాశాలు ఉంది. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు తను స్వయంగా ఎదుర్కొంటున్నానని, ఇవేవి జైలు అధికారులు పట్టించుకోవట్లేదు, తన ఆరోగ్యం విషయం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదు, మెడికల్ చెకప్, మెడికల్ ఎగ్జామినేషన్, టైం కి ఫోన్ అనే దానిపై మాత్రం కవిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.